సులభంగా చేసుకునే నిత్య పూజలో పరమేశ్వరునికి గంధం అలంకారం అయిపోయాక తరువాత ఉపచారమైన ధూపానికి వెళ్లే ముందు నార్మల్ గా చేసే పూజలో అదాంగ పూజ, అష్టోత్తరం లేదా శివ సహస్రనామాలు చదివి ఆయనకు పువ్వులు లేదా మారేడు దళాలు, అక్షంతులు వీటితో పూజ చేయాలి. కానీ మనం సులభంగా చేసుకునే విధానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి అష్టోత్తరాలు, సహస్రాలు చదివే టైము లేదా ఓపిక లేదా నాలెడ్జ్ లేనప్పుడు కేవలం 8 నామాలతో ఆయన్ని పూజిస్తే ఆయన సంతృప్తుడవుతాడు. ఆ 8 నామాలు ఏంటంటే భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామాలతో పాటు మనం ఎప్పుడు శివ పూజ చేసినా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అమ్మవారి పూజ కూడా చేస్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులు, విడదీయలేని తత్వం. కాబట్టి మీకు ఇంకొంచెం టైం ఉంటే ఇవే 8 నామాల్ని అమ్మవారికి కూడా చదవచ్చు. ఎలా అంటే శివుడు భవాయ దేవాయ నమః అంటే అమ్మవారు భవస్య దేవస్య పత్నే నమః, సర్వాయ దేవాయ నమః అంటే సర్వస్య దేవస్య పత్నే నమః. ఇలా అన్నిటికి దేవస్య పత్నే నమః అని యాడ్ చేసి నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చిన విధంగా ఆ 8 కూడా చదువుకోండి. పార్వతీ పరమేశ్వరుల్ని ఇద్దరిని సేవించుకున్న ఫలితం దక్కుతుంది. ధూపదీప నైవేద్యాల గురించి తర్వాత రీల్లో తెలుసుకుందాం.